ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం కొత్తగా ఏర్పడిన ఫెడరేషన్కు ఎన్నికలను నిర్వహించబోతున్నాం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలను విడుదల చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 5వ తారీఖు నుంచి 20 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. 21న సభ్యత్వ నమోదుపై అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. అదే రోజు సాయంకాలం 3 గంటల తర్వాత అభ్యంతరాలను పరిశీలించి సాయంకాలం 5 గంటలకు సక్రమైన సభ్యుల జాబితాను విడుదల చేయడం జరుగుతుంది. 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 23వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుంది. 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించడం జరుగుతుంది. సభ్యత్వ రుసుము 100 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులందరూ ఉత్సాహంగా తొలుత సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలోని గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని భావించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు సభ్యత్వ నమోదు జరుగుతుంది. సభ్యత్వం తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హులు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండలాల కేంద్రాల్లో ఉన్నటువంటి వారు చిత్తూరుకు వ్యయ ప్రయాసాలకు వచ్చి రావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లోను కో-కన్వీనర్ల వద్ద అప్లికేషన్లు ఉంటాయి. వాటిని పూరించి ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు ఇక్కడికి వచ్చి ఎన్నికల అధికారుల వద్ద అంటే నా పేరు జయచంద్ర, అలాగే సార్ పేరు సాటి గంగాధరం గారు, మేమిద్దరు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాము. మీరు ఇక్కడ నామినేషన్ పత్రాలు సమర్పించి ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, ఎన్నికల్లో పాల్గొంటారని, ఉత్సాహంగా పాల్గొంటారని కోరుతున్నాను.